హలో అందరికి కాలేజ్ నుంచి శిల్పారామం టూర్ తీసుకెళ్ళిర్రు. శిల్పారామం దగ్గరికి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఎక్స్ప్లెయిన్ చేస్తే దేని గురించి క్లాస్మేట్స్తో కలిసి అంటే కాలేజ్ తరపు నుంచి ఫస్ట్ టైం మేము ఇట్లా టూర్కి రావడము అంటే సడన్గా చెప్పేసి శిల్పారామం వెళ్తున్నాం అని చెప్పేసి తీసుకుపోయారు. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి రావడము అండ్ మంచిగా అనిపించింది ఎక్స్పీరియన్స్. మెయిన్గా సిటీలు ఉండేటోళ్ళకు అంటే విలేజ్కి చాలా దూరం ఉండేటోళ్ళకు ఈ శిల్పారామం ప్లేస్ అనేది అయితే ఒక బ్యూటిఫుల్ ప్లేస్. ఎందుకంటే మన విలేజ్ కల్చర్లు ఉండేది ఆర్ట్స్ అండ్ కల్చర్ అంటారు కదా, అంటే బొమ్మల రూపంలో ఆ తర్వాత మెటీరియల్స్ రూపంలో మన కల్చర్ ఎట్లుంటుంది, చిన్న మట్టి ప్రమిదలు ఆ తర్వాత చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా తయారు చేస్తారు ఇక్కడ మట్టి దాంతో. అండ్ మేము కూడా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేసినాము. ఎంత గ్రీనరీ అంటే ఇదంతా ఒక వేరే డైమెన్షన్లకు వెళ్ళినట్టుండే, అంత మంచిగా ఉండే. అన్నిట్లా మన విలేజ్ యొక్క వాతావరణాన్ని తీసుకొచ్చినాయి. ఫ్రెండ్స్ అందరం కలిసి ఫుల్ ఎంజాయ్ చేసినాము. ప్రతి ఒక్క ప్లేస్లో తిరిగినాము. అంటే శిల్పారామము హైటెక్ సిటీ మెయిన్ రోడ్ దగ్గర ఉంది. ఇది ఒక్కరోజు అంటే ఒక 1 అవర్లో తిరిగేదైతే కాదు, మాకు 1 అవర్ టైమే ఉండే. ఒక 3-4 అవర్స్ మంచిగా టైం, ఫ్యామిలీ మొత్తం వచ్చి ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్. చూడాల్సిన ప్లేసులు చాలా ఉన్నాయి. ఇది లోపలికైతే చాలా కిలోమీటర్స్ ఉంది. ఇది మా వాళ్ళందరూ ఇళ్ళకి వచ్చిన తర్వాత మాది ఒకటే సినారియో ఉండే, మీరే ప్లేస్లు అని చెప్పేసి ఫోన్లు చేసుకున్నాము. అంటే అరే మేము ఈ ప్లేస్లో ఉన్నాం, మేము బోటింగ్ దగ్గర ఉన్నాం, మేము ఈ కుండల దగ్గర ఉన్నాం అని చెప్పేసి మా ఫోన్ కాల్స్ అంతా ఇదే ఉండే. మీరు ఎక్కడరు, మేము ఇక్కడ ఉన్నాము, మేము కృష్ణుని దగ్గర ఉన్నాము, అట్లా మాట్లాడుకోవడమే సరిపోయింది. అండ్ కృష్ణుని యొక్క అవతారాలు చూపెట్టిరు. అండ్ కృష్ణుడు ఏమేమి చేసిండో అన్ని ఒక చిన్న డయాగ్రామాటిక్ వేలో చూపెట్టిరు. అండ్ కృష్ణుని విగ్రహాలు శిల్పారామంకి నేను ఎంటర్ అయిన కొద్దిసేపు తేజు వాళ్ళతో తిరిగిన, ఆ తర్వాత కొద్దిసేపు అపర్ణ వాళ్ళతో తిరిగిన. అండ్ అపర్ణ ఆల్రెడీ ఇంతకుముందు ఇక్కడికి వచ్చింది కాబట్టి ఏమేమి ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి ఒక క్లారిటీతో దొలకపోయింది. చాలా మంది అయితే కృష్ణుని దగ్గరికి రాకుండానే శిల్పారామం కంప్లీట్ చేసిర్రు. బట్ కృష్ణుని దగ్గరికి రావడం అనేది మంచిగా అనిపించింది. ఇక్కడ హోమ్ డెకర్స్ హ్యాండ్మేడ్ అయితే మంచిగా అమ్ముతుర్రు. మన విలేజ్ కల్చర్కి ప్రియారిటీ అనేది కొంచెం ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు అప్పు పట్టుకున్న ఈ యొక్క డెకర్ ఉంది చూసిరా, ఇది 700 నుంచి 800 చెప్పారు. అరే ఎందుకు ఇంత రేటు అని అట్లా అనుకునే లోపే అది హ్యాండ్ మేడ్ అని చెప్పేసి చెప్పారు. వీడియో కూడా నచ్చినట్టయితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు. వీడియో కంప్లీట్ చేయాలి.